రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘటన మర్చిపోకముందే మరో నేత భాగోతం బయటకొచ్చింది. అయితే ఈసారి వైసీపీ నుంచి బయటకొచ్చింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లిలో వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై కొంతమంది దాడి చేశారు. ఆయన మహీంద్రా తార్ కారును పగలగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి ఓ మహిళతో కారులో వెళ్తుండగా కొంతమంది ఆయన్ను అడ్డగించి దాడి చేశారు. అందులో ఉన్న మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అనంతరం హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశాడు. హరిప్రసాద్ రెడ్డిపై ఆ వ్యక్తి దాడి చేస్తుంటే ఆపేందుకు అక్కడున్న మహిళ ప్రయత్నం చేసింది. అయినా సరే హరిప్రసాద్ రెడ్డిపై పదే పదే అతడు దాడి చేశాడు. అనంతరం ఆ మహిళను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే దాడి చేసిన వ్యక్తి తిరుపతి సమీపంలోని ఓ గ్రామ సర్పంచ్ అని తెలుస్తోంది. అతడు కూడా వైసీపీ పార్టీయే అని అంటున్నారు. ఇక దాడి చేసిన వ్యక్తి ఆ మహిళ భర్త అని తెలుస్తోంది. గత కొంతకాలంగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే ఆ మహిళకు హరిప్రసాద్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉన్న కారణంతో భర్త పక్కా ప్లాన్ ప్రకారం కొంతమందితో కలిసి ఈ దాడి చేసినట్లు చెబుతున్నారు. అంత దాడి జరుగుతున్నా హరిప్రసాద్ రెడ్డి మాత్రం సైలెంట్గా ఉన్నారు. దాడిపై ఏమాత్రం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హరిప్రసాద్ రెడ్డితో పాటు వైసీపీ పైన కొందరు నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. పార్టీలు ఏవైనా నేతలంతా ఎందుకు ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అయినా పార్టీలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నాయకులు హుందాగా ఉండాలని సూచిస్తున్నారు.